టీచర్ ఎలిజిబిలిటీ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ కోసం నిర్దేశించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ విభాగం కోసము కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోస్ను మీకు అందిస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే టాపిక్లో ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి అబ్జర్వేషన్ లెర్నింగ్ పరిశీలన అభ్యసనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను, తర్వాత ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి అనే కొన్ని విషయాలను మీతో షేర్ చేస్తాను. అబ్జర్వేషన్ లెర్నింగ్కు సంబంధించి ప్రధానంగా మీరు 3 అంశాలను తెలుసుకోవాలి. ఒకటి, అబ్జర్వేషన్ లెర్నింగ్కు సంబంధించినటువంటి బేసిక్స్, అంటే ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్కు ఆధారం ఏంటి, అబ్జర్వేషన్ లెర్నింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటటువంటి బేసిక్స్ని తెలుసుకోవాలి. ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్ను ఎవరు ప్రతిపాదించారు, వారు ప్రతిపాదించడానికి ఆధారంగా ఇంకొందరు సైకాలజిస్టులు ఎవరైనా ఇచ్చినటువంటి భావనలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్ లెర్నింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి మన నిత్య జీవితం లోపల అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటటువంటిది ఏ రకంగా జరుగుతుంది, అంటే ప్రాసెస్ అనేటటువంటిది అబ్జర్వేషన్ లెర్నింగ్లో ఏముంటుంది అన్న దాని గురించి కూడా తెలుసుకోవాలి. పరీక్షల్లో సాధారణంగా ఈ 3 అంశాల నుంచి మీకు ప్రశ్నలు వస్తుంటాయి. సాధారణంగా అబ్జర్వేషన్ లెర్నింగ్ మీద ప్రశ్న అడిగినప్పుడు మీ యొక్క నాలెడ్జ్ను టెస్ట్ చేసేటట్లుగానన్న ప్రశ్నలు ఉంటాయి. అంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ మీద మీకు సరైనటువంటి అవగాహన ఏర్పడిందా లేదా అన్న విషయాన్ని టెస్ట్ చేసేటన్న ప్రశ్నలు ఉంటాయి. లేదా అబ్జర్వేషన్ లెర్నింగ్కు సంబంధించినటువంటి భావనను మీరు డే టు డే లెర్నింగ్కు అప్లై చేయగలుగుతారా లేదా అనేటటువంటి అంశాన్ని చెక్ చేసేటట్టుగా ప్రశ్నలు ఉంటాయి. ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్కు సంబంధించినటువంటి బేసిక్స్ని కనుక మనం చూసినట్లయితే, అబ్జర్వేషన్ లెర్నింగ్లోని ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనము కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మనకు. తర్వాత డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది కూడా అవసరం లేదు. మీరు కనుక బిహేవియరిజంకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను చూస్తే, అభ్యసన సిద్ధాంతాలను, అంటే ప్రవర్తనవాదులు ప్రతిపాదించినటువంటి అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం కావచ్చు, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం కావచ్చు, మీకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్టిమ్యులస్ ఉంటుంది, స్టిమ్యులస్కు రెస్పాన్స్ వస్తుంది, అంటే ఒక ఉద్దీపనకు జీవి ప్రతిస్పందిస్తుంది అనేటటువంటిది ప్రధానమైనటువంటి భావన ఇందులో. మీరు ఏ ఎక్స్పెరిమెంట్ని చూసినప్పటికి కూడా, స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్ చూసినా, థార్న్డైక్ ఎక్స్పెరిమెంట్ చూసినా, పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ చూసినా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఏ కుక్క పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లోనో, పావురంపై చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లోనో, తర్వాత ఎలుకలపై చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లోనో ఆ జీవికి నేర్చుకోవడంతోన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఇమీడియట్గా ఆ జీవికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ లోపల. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది బిహేవియరిజం లోపల మనకు ప్రధానమైనటువంటి అంశం. అయితే 1940స్లో మిల్లర్, డొలార్డ్ అనేటటువంటి 2 అమెరికన్ సైకాలజిస్టులు ఏదైనా విషయాన్ని పిల్లలు నేర్చుకునేటప్పుడు అన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అన్ని సందర్భాల్లో డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరం లేదు అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి పరిశీలన అభ్యసనానికి ఈ మిల్లర్, డొలార్డ్ ప్రతిపాదించినటువంటి భావనలే ఆధారం. సోషల్ లెర్నింగ్ థియరీ అని మనం ఏదైతే పిలుస్తామో, బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ అనే పిలుస్తాం దీన్ని అన్నట్టు. అంటే ఈయనకే ప్రధానంగా క్రెడిట్ వచ్చింది సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి. సో సాంఘిక అభ్యసన సిద్ధాంతం అన్న పేరుతో దీన్ని ఎందుకు పిలుస్తారని కనుక మనం చూసినట్లయితే, సోషలైజేషన్లో ఈ సిద్ధాంతం యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది మనకు. అంటే మనం చిన్నపిల్లల్ని కనుక గమనించి చూసినట్లయితే, పిల్లలు భాష నేర్చుకోవడం దగ్గర నుంచి వేష భాషలు నేర్చుకోవడము, అలవాట్లు నేర్చుకోవడము, రకరకాల వైఖరులు నేర్చుకోవడము అనేటటువంటిది అబ్జర్వేషన్ ద్వారా జరుగుతుంది, పరిశీలన ద్వారా జరుగుతుంది. సాంఘిక అభ్యసనకు సంబంధించినటువంటి రకరకాల అంశాలను పరిశీలన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి సోషలైజేషన్లో దీని పాత్ర ఎక్కువ ఉంటుంది కనుక సోషల్ లెర్నింగ్ థియరీ అని పిలుస్తారు దీన్ని. ఇందులో అనుకరణ యొక్క పాత్ర ఉంటుంది కనుక లెర్నింగ్ బై ఇమిటేషన్ అని కూడా పిలుస్తాం దీన్ని. అంటే అనుకరణ అభ్యసనము అని కూడా పిలుస్తారు. తర్వాత ఎవరో ఒక పర్సన్ను మోడల్గా తీసుకొని
ఆ పర్సన్ యొక్క బిహేవియర్ను అనుకరించడం జరుగుతుంది కనుక లర్నింగ్ బై మోడలింగ్ అని కూడా పిలుస్తాం దీన్ని అన్నట్టు. అంటే నమూనా అభ్యసనము అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఈ రకంగా అబ్జర్వేషన్ లెర్నింగ్ను రకరకాల పేర్లతో పిలుస్తాము. ఎట్లా పిలిచినప్పటికి కూడా ఇందులోని మూల సూత్రం ఒకటే అన్నది మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లర్నింగ్ బై ఇమిటేషన్ లేదా లర్నింగ్ త్రో అబ్జర్వేషన్ లేదా లర్నింగ్ బై మోడలింగ్ ఏ రూపకంగా చెప్పినప్పటికి కూడా ఒక్కొక్కసారి మనము ఒక్కో అంశం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాం. లర్నింగ్ త్రో ఇమిటేషన్ అన్నప్పుడు అనుకరణ ద్వారా నేర్చుతున్నామని చెప్పేసి, లర్నింగ్ త్రో అబ్జర్వేషన్ అన్నప్పుడు పరిశీలన ద్వారా నేర్చుకుంటున్నామని చెప్పేసి, లర్నింగ్ బై మోడలింగ్ అన్నప్పుడు ఒక మోడల్ను చూసి మనం నేర్చుకుంటున్నామని చెప్పేసి, ఈ రకంగా అన్నిట్లో ఒకే మీనింగ్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఫోకస్లో కొంచెం తేడాలు ఉంటాయి మనకి ఇక్కడ, అంతే. ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి రకరకాల పేర్ల మీద కూడా మీకు ప్రశ్న రావచ్చు అన్నట్టు. నేరుగా ఏమని అడగొచ్చు అంటే, ఆ అభ్యసనంలో అనుకరణ పాత్రను నొక్కి చెప్పేటటువంటి సిద్ధాంతం ఏది అని అడగొచ్చు అన్నట్టు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మరో పేరేంటి అని అడగొచ్చు అన్నట్టు. అంటే లర్నింగ్ బై మోడలింగ్ కావచ్చు, లర్నింగ్ త్రూ ఇమిటేషన్ కావచ్చు, లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ కావచ్చు, ఏదైనా ఒకటి మీకు సమాధానంగా అక్కడ ఇవ్వచ్చు. అబ్జర్వేషన్కు లర్నింగ్కు సంబంధించినటువంటి బేసిక్స్ అన్నట్టువి. ఇందులో ప్రత్యక్ష అనుభవం అనేటటువంటిది ఉండదు. డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. మనకు ఒక ఎగ్జాంపుల్ కనుక మనము తీసుకొని చూసినట్లయితే, డే టు డే లైఫ్లో మనకు టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఆ వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్లో రకరకాల వంటలు చేయడం మీద కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు గమనించి చూస్తే దాదాపు ప్రతి ఛానల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. సో వీటిని అనుకరించేటటువంటి ప్రయత్నము చాలామంది చేస్తారు అన్నట్టు. అంటే ఏదైనా ఒక డిష్ ఎట్లా తయారు చేయాలి, ఒక కొత్త వంటకాన్ని ఏ రకంగా తయారు చేయాలి అన్నది టీవీలో మనకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నప్పుడు దాన్ని ఫాలో కావాలంటే ఒక 4 అంశాలు మనకు ప్రధానమైతే, మొట్టమొదటి అంశం ఏంటంటే, ఆ డిష్ను ఎవరైతే రిపీట్ చేయాలని అనుకుంటారో, ఎవరైతే తాము తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారో, టీవీలో ప్రసారం అయ్యేటటువంటి డెమాన్స్ట్రేషన్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏకాగ్రతను కేటాయించి, అటెన్షన్ను కేటాయించి, అవధానాన్ని పెట్టి అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ దాన్ని అన్నట్టు. ఎప్పుడైతే మనము అటెన్షన్ పే చేస్తామో అప్పుడు మనము మన యొక్క పర్సెప్షన్ అనేటటువంటిది బాగుంటుంది. దాన్ని మనం మెమరీలో గుర్తుంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అబ్జర్వేషన్ లెర్నింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు అటెన్షన్. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే, ఈ డిష్ను తయారు చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మెమరీలో గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి రిటెన్షన్ అనేటటువంటిది సెకండ్ స్టెప్. అంటే ధారణ అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత మెమరీలో ఉన్నటువంటి విషయాన్ని మనం యాక్షన్ ఫామ్లోకి తీసుకురావాలి. అంటే దాని అర్థం వంట చేసేటప్పుడు టీవీలో ప్రసారమైనటువంటి డెమాన్స్ట్రేషన్ను గుర్తుంచుకొని సేమ్ అవే స్టెప్స్ను, అవే ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించుకుంటూ సిమిలర్ ప్రొసీజర్ను ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ థర్డ్ స్టెప్ లోపల ఏం జరుగుతుంది అంటే పర్ఫార్మ్ చేయడాన్ని మనం చూడొచ్చు. అంటే పర్ఫార్మెన్స్ అన్నటువంటిది కనిపిస్తుంది. దీన్ని తెలుగులో మనం నిష్పాదన అని పిలవచ్చు. లేదంటే మెమరీలో ఉన్నటువంటి విషయాన్ని యాక్షన్ ఫామ్లో పెడుతున్నాం కాబట్టి రీప్రొడక్షన్ అని కూడా అనొచ్చు ఈ థర్డ్ స్టెప్ను మనము. అంటే పునరుత్పాదన అనొచ్చు తెలుగులో, లేదా నిష్పాదన అని కూడా పిలుస్తుంటారు దీన్ని అన్నట్టు. అంటే రీప్రొడక్షన్ లేదా పర్ఫార్మెన్స్. ఈ రకంగా థర్డ్ స్టెప్ లోపల తాను గుర్తుంచుకున్నటువంటి విషయాలను యాక్షన్ ఫామ్లో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఫోర్త్ స్టెప్ వస్తుంది. ఈ ఫోర్త్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ టీవీలో ప్రసారమైనటువంటి ఒక వంట విధానాన్ని గమనించి గుర్తించుకొని దాన్ని చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తారో, సర్వ్ చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ అనేది అందుతుంది మనకు సాధారణంగా. అంటే అది ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కావచ్చు, లేదా నెగటివ్ ఫీడ్బ్యాక్ కావచ్చు. జనరల్గా అంటే ఆ డిష్ బాగుందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకున్నప్పుడు అది ఒక రీఇన్ఫోర్స్మెంట్ చేసినటువంటి పర్సన్కు. అంటే రీఇన్ఫోర్స్మెంట్ అని ఎందుకు పిలుస్తాం, దాన్ని పునర్బలనం అని ఎందుకు పిలుస్తామంటే ఆ డిష్ను మళ్ళీ తయారు చేసేటటువంటి ప్రయత్నం ఆ పర్సన్ చేస్తారన్నట్టు. అట్లా కాకుండా డిష్ మీద కంప్లీట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, సరిగ్గా చేయడం రాలేదని చెప్పేసి, లేదంటే ఈ పర్సన్ 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు సరిగ్గా రాలేదనుకోండి, సో రీఇన్ఫోర్స్మెంట్ సరిగ్గా రాకపోవడము, ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వకపోవడము, మనిషికి ప్రోత్సాహం లేకపోవడం అనేది జరిగినప్పుడు ఈ డిష్ను మళ్ళీ ఇంకోసారి తయారు చేయడం అనేటటువంటి ఆలోచన ఆ మనిషి చేయకపోవచ్చు అన్నట్టు. అంటే ఈ నేర్చుకున్నటువంటి కొత్త ప్రవర్తన మనిషి లోపల కన్సాలిడేట్ కాకపోవచ్చు మనకు అన్నట్టు. అంటే ఈ 4వ స్టెప్ అనేటటువంటిది రీఇన్ఫోర్స్మెంట్ అనేది పిలుస్తామో, పునర్బలనం అనేది అయితే పిలుస్తామో, ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు. అంటే సాధారణంగా పునర్బలనం అనేటటువంటిది
ఒక సానుకూల పునర్ఫలనం కనుక లభించినట్లయితే, అంటే ఒక అప్రిషియేషను, ఒక రివార్డు ఈ రూపకంగా పర్సన్ కనుక అందినట్లయితే ఆ కొత్త బిహేవియర్ను మళ్ళీ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా ఏదైనా ఒక పనిష్మెంట్ లాగా రావడమో, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అందడమో జరిగింది అనుకోండి, ఆ ప్రవర్తన కొత్త ప్రవర్తన కొనసాగకపోవచ్చు అని చెప్పేసి అంటాం మనం అన్నట్టు. సో ఈ రకంగా అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటటువంటి ప్రక్రియలో 4 అంశాలు ప్రధానమైనటువంటివి. ఫస్ట్ది అటెన్షన్, సెకండ్ రిటెన్షన్, థర్డ్ రీప్రొడక్షన్ లేదా పర్ఫార్మెన్స్, ఫోర్త్ వచ్చేసి రీఇన్ఫోర్స్మెంట్. దీని మీద ప్రశ్నలు రకరకాలుగా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అనేక సార్లు ఈ ప్రాసెస్ మీద ప్రశ్నలు అడిగారు. సింపుల్గా మిమ్మల్ని నేరుగా ఏమని అడగొచ్చు అంటే, ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంత ప్రక్రియలోని 4 ప్రధాన అంశాలు ఏమిటి అని అడగొచ్చు. లేకుంటే 4 సోపానాలు ఏంటి అని వచ్చి అన్నట్టు, 4 స్టెప్స్. ఇవి వరుస క్రమంలో గుర్తించమని అడగవచ్చు. అంటే వరుసను జిగ్జాగ్ చేసి ఇస్తారు, ఒక్క వరుస మాత్రమే కరెక్ట్ ఉంటుంది. మీకు రైట్ ఆన్సర్లో మాత్రము అవధానము, ధారణ, పునరుత్పాదన లేదా నిష్పాదన, తర్వాత పునర్బలనం అనే 4 స్టెప్లు ఒక ఆప్షన్లు ఉంటాయి. ఈ 4 స్టెప్స్ మీద మీకు అవగాహన ఉందా లేదా అన్నది టెస్ట్ చేయడం కోసం ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో అనేక సార్లు దీని మీద ప్రశ్న వచ్చింది. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రశ్నను ఇంకెట్లా రూపకల్పన చేయొచ్చు దీంట్లో అంటే, అబ్జర్వేషన్ లెర్నింగ్ పరిశీలన అభ్యసనంలోని 4 ప్రధాన సోపానాలలో ఒక సోపానము అని ఏదో ఒకటి ఇవ్వచ్చు దీంట్లో. లేదంటే గనక అబ్జర్వేషన్ లెర్నింగ్ పరిశీలన అభ్యసనంలోని 4 సోపానాలలో చెందనిదేది అని అడగొచ్చు అన్నట్టు. అంటే ఒక 3 ఇచ్చి 4వది వేరే ఏదని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఈ 4 స్టెప్స్ మీద కరెక్ట్గా మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సీక్వెన్స్ను చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. అంటే మనం ఏదైనా పరిశీలించి నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక మోడల్ అనేది ఉండాలి, మనకు ఒక డెమాన్స్ట్రేషన్ అనేది ఉండాలి. దానిపైన మనం ఏకాగ్రతను పెట్టాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి. అంటే అటెన్షన్ అనేటటువంటిది ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే మనం అటెన్షన్ పే చేస్తామో అప్పుడు మనకు అది మన మెమరీలో నిలిచి ఉంటుంది. అంటే రిటెన్షన్ అనేటటువంటిది బాగుంటుంది. మనకు మెమరీలో నిలిచి ఉన్నటువంటి ఈ అంశాన్ని మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్షన్ ఫామ్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మనం థర్డ్ స్టెప్ను పర్ఫార్మెన్స్ అంటున్నాము లేదా రీప్రొడక్షన్ అంటున్నాము. సో మన ఈ కొత్త బిహేవియర్ను ఆధారంగా చేసుకొని మనకు రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది లభిస్తుంది, పునర్బలనం అనేటటువంటిది లభిస్తుంది. ఈ రకంగా ఈ సీక్వెన్స్ను గుర్తుంచుకోవాలి మీరు. తర్వాత ఇందులో మీకు గతంలో ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చేశారంటే, ఆల్బర్ట్ బండూరా ఈ రీఇన్ఫోర్స్మెంట్ లోపల రకాల గురించి కూడా డిస్కస్ చేసిండు. అంటే కొన్ని రకాలని చెప్పడం జరిగింది అన్నట్టు బండూరా. సో ఈ రకాల మీద రిపీటెడ్గా ప్రశ్నలు అడిగారు గతంలో. కాబట్టి ఈ రీఇన్ఫోర్స్మెంట్ గురించి మీరు ఇంకొక 4 విషయాలు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆల్బర్ట్ బండూరా చెప్పిన దాని ప్రకారము రీఇన్ఫోర్స్మెంట్ అనేది 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ప్రత్యక్ష పునర్బలనం కావచ్చు. ప్రత్యక్ష పునర్బలనం అంటే దాని అర్థం ఏంటంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఈ డిష్ తయారు చేసేటటువంటి విధానాన్ని టీవీలో చూడడము, మళ్ళీ దాన్ని తయారు చేయడం అనే ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఏ వ్యక్తి అయితే టీవీలో ప్రసారమైనటువంటి ఈ వంట తయారీని మళ్ళీ తను కూడా చేసి ఫ్యామిలీ మెంబర్స్కు సర్వ్ చేశారో, ఆ వ్యక్తి తయారు చేసినటువంటి ఈ వంటను మిగతా కుటుంబ సభ్యులందరూ అప్రిషియేట్ చేసినప్పుడు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా దాన్ని రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో ఫ్యామిలీ మెంబర్కు ఇది ప్రత్యక్ష పునర్బలనం కాదు, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అవుతుంది అన్నట్టు. ఏ పర్సన్ అయితే ఈ డిష్ను టీవీలో చూసి తానే తయారు చేసి ఫ్యామిలీ మెంబర్స్కు సర్వ్ చేసినప్పుడు తనకు అప్రిషియేషన్ ఏదైతే లభిస్తుందో అదేమో ఆ పర్సన్కు ప్రత్యక్ష పునర్బలనం అవుతుంది. అంటే డైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఈ పునర్బలనాన్ని చూసి, ఈ రీఇన్ఫోర్స్మెంట్ని చూసి, ఈ అప్రిషియేషన్ చూసి మోటివేట్ అయినటువంటి ఇంకో పర్సన్ కూడా ఈ బిహేవియర్ను రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ పర్సన్కు ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది ఇండైరెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది. అంటే పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అవుతుంది అన్నట్టు. మీకు పరీక్షలో ప్రశ్న అడిగే విధానాన్ని ఆధారంగా చేసుకొని మీరు దీన్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి స్వీయ పునర్బలనము. ఆల్బర్ట్ బండూరా చెప్పిన దాని ప్రకారం స్వీయ పునర్బలనం అంటే దాని అర్థం ఏంటంటే, తాను ఒక ప్రవర్తనాంశాన్ని ఇతరుల ప్రవర్తనలో గమనించి గుర్తుంచుకొని ఆ ప్రవర్తనను చూయించినప్పుడు ఇతరుల నుంచి ఏ రకమైనటువంటి పునర్బలనం వస్తుంది అన్న దాంతో సంబంధం లేకుండా
తనకు ఎంత మేరకు తృప్తి కలుగుతుంది అన్న విషయాన్ని మనిషి తనకు తానుగా ఒక స్టాండర్డ్ని సెట్ చేసుకొని దాని ప్రకారం సంతృప్తి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, దాని ప్రకారం ఆనందం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, దాన్ని స్వీయ పునర్బలనము అని పిలుస్తాం అన్నట్టు. అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనిషి పొందుతుంటే కనుక ఇతరుల యొక్క రీఇన్ఫోర్స్మెంట్కు పెద్దగా మనిషి ప్రాధాన్యత కనుక ఇవ్వకపోతే దాన్ని స్వీయ పునర్బలనము అని పిలుస్తాం అన్నట్టు. అంటే సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. ఈ రకంగా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు అని చెప్పేసి అడగొచ్చు మీకు పరీక్షల ప్రశ్న. ఆల్బర్ట్ బండూరా అన్నది గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇదే ప్రశ్నను రకరకాలుగా మార్చి కూడా అడగొచ్చు. గతంలో అడిగారు. ఏమనొచ్చు అంటే ఆల్బర్ట్ బండూరా పేర్కొన్నటువంటి పునర్బలన రకం ఏది అని అడగొచ్చు, ఏదో ఒకటి ఇచ్చి దీంట్లో. లేదంటే ఈ 3ంటినిచ్చి ఇంకా ఏదో వేరే ఒక రకమైనటువంటి పునర్బలనాన్ని ఇచ్చి క్రింది వాటిలో ఆల్బర్ట్ బండూరా పేర్కొనని పునర్బలనం ఏది అని కూడా అడగొచ్చు అన్నట్టు. ఈ రకంగా పునర్బలనం మీద రకరకాలుగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీరు. తర్వాత ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించినటువంటి ఈ పరిశీలన అభ్యసనం యొక్క నిత్య జీవిత ప్రాధాన్యత మీద కూడా ప్రశ్నలు రావచ్చు మీకు. ఎట్లా అంటే మనం డే టు డే లైఫ్లో గమనించి చూసినట్లయితే గనక భాషను నేర్చుకోవడము అబ్జర్వేషన్ ద్వారా జరుగుతుంది. చాలా వరకు మనకు వేష భాషలు నేర్చుకోవడం అంటే మన బాడీ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, డ్రెస్ ప్యాటర్న్ కావచ్చు, ఇలాంటివి వాటితో పాటు యాటిట్యూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. మనము ఇప్పుడు జెండర్ స్టీరియోటైప్స్ అనేవైతే పిలుస్తామో మనము, అంటే ఒక అబ్బాయిగా జన్మించినప్పుడు లేదా ఒక అమ్మాయిగా జన్మించినప్పుడు ఏ రకమైనటువంటి ప్రవర్తన ఉండాలి అన్నది చాలా మేరకు జెండర్ స్టీరియోటైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. అంటే అమ్మాయి అయితే డ్రెస్ ప్యాటర్న్ ఇట్లుండాలి, అబ్బాయి అయితే డ్రెస్ ప్యాటర్న్ ఇట్లుండాలి, అమ్మాయి అయితే ఇంట్లో ఫలానా పనులు చేయాలి, అబ్బాయి అయితే ఇంట్లో ఫలానా పనులు చేయాలి అనేటటువంటి అంశాలను పెద్దలను చూసి గమనించి చిన్న వయసులోని పిల్లలు నేర్చుకుంటారు ఈ జెండర్ స్టీరియోటైప్ను. అందుకోసం గతంలో ఒక సందర్భంలో ప్రశ్న ఏమని అడిగారంటే టెట్ లోపల జెండర్ స్టీరియోటైప్స్కు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడాన్ని వివరించేటటువంటి సిద్ధాంతం ఏది అని అడిగారు. లేదంటే ఇంకొకసారి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్న ఏమని అడిగారంటే ఒకానొక స్టూడెంటు తాను సినిమాలో చూసినటువంటి ఒక నటుడి ప్రవర్తనను ప్రభావితమై యాన్యువల్ డే లోపల అదే ప్రవర్తనను ఈ స్టూడెంట్ చూపించడం జరిగింది. ఆ ప్రవర్తనను అనేక మంది మెచ్చుకున్నారు. ఇందులో లభించినటువంటి పునర్బలనం ఏది? ఈ రకంగా ప్రశ్న అడగవచ్చు మనకు అన్నట్టు. ఇందులో లభించినటువంటి పునర్బలనాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రత్యక్ష పునర్బలనం అంటే నేరుగా ఆ స్టూడెంట్ను అప్రిషియేట్ చేయడాన్ని మనం గమనించవచ్చు. జరిగినటువంటి లెర్నింగ్ ఏమో అబ్జర్వేషన్ లెర్నింగ్, పరిశీలన అభ్యసనం అన్నదాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఆల్బర్ట్ బండూరా 2 పుస్తకాలు రాయడం జరిగింది. ఏ పుస్తకాలు రాసిండు అన్న దాని మీద కూడా ప్రశ్న రావచ్చు. ఒక పుస్తకమేమో సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు. తర్వాత సైకలాజికల్ మోడలింగ్ అనేటటువంటి ఇంకో పుస్తకాన్ని కూడా రాసిండ్రు. గతంలో ఒక టెట్లో సైకలాజికల్ మోడలింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు నేరుగా అన్నట్టు. సో తను రాసినటువంటి 2 పుస్తకాలను కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా అబ్జర్వేషన్ లెర్నింగ్ మీద ప్రశ్నలు అడిగినప్పుడు అవి మీకు అబ్జర్వేషన్ లెర్నింగ్ మీద ఎంత మేరకు బేసిక్ అండర్స్టాండింగ్ ఏర్పడ్డది అనేటటువంటి బేసిక్స్ మీద ప్రశ్న ఉండొచ్చు. లేకుంటే లోతైన అవగాహన ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడం కోసము అబ్జర్వేషన్ లెర్నింగ్లోని ప్రాసెస్ గురించి లేదా ప్రక్రియల గురించి అడిగేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదంటే కనుక అబ్జర్వేషన్ లెర్నింగ్ యొక్క అప్లికేషన్ అడిగేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ అబ్జర్వేషన్ లెర్నింగ్కు సంబంధించినటువంటి ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయని చెప్పాను మీకు నేను. ఇక్కడ మీరు పేపర్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు అడిషనల్గా ఈ ప్రాసెస్లో ఇంకొక 2 అంశాలను కూడా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవేంటంటే ఇప్పుడు ఒక మోడల్ యొక్క బిహేవియర్ను అబ్జర్వ్ చేసి నేర్చుకొని అదే బిహేవియర్ను చూపించాలి అని చెప్పేసి అంటే మరో 2 అంశాలు కూడా ప్రధానమైతాయి ఈ ప్రాసెస్లో. మనము అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని కనుక చూసినట్లయితే హీరో వర్షిప్ అనేటటువంటిది అడాలసెన్స్ ఏజ్ యొక్క ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తాం మనం. వ్యక్తి పూజ అంటాం దీన్ని తెలుగులో. అంటే అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు తమకు రోల్ మోడల్గా ఎవరినో ఒకరిని తీసుకొని వారి యొక్క బిహేవియర్ను ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ కావచ్చు, ఒక సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ కావచ్చు, ఇట్లా ఎవరో ఒకరిని ఒక మోడల్గా పెట్టుకొని వారి బిహేవియర్ను ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అడాలసెన్స్ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ మోడల్ యొక్క బిహేవియర్తోన తాదాత్మీకరణ చెందుతారు, అంటే ఐడెంటిఫై అవుతారు అన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరినైతే వాళ్ళు ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటారో వారితో మమేకం అవుతారు అన్నట్టు.
అంటే లీనమైపోతారు పూర్తిగా. దీన్ని తాదాత్మీకరణం అంటాము, ఇంగ్లీష్లో అయితే ఐడెంటిఫికేషన్ అంటాము. ఇది ఒక ప్రక్రియ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ మోడల్కు సంబంధించినటువంటి రకరకాల అంశాలను ఇంటర్నలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలు. అంటే అంతర్లీనీకరణము అంటాం దీన్ని తెలుగులో. అంటే మోడల్కు సంబంధించినటువంటి ప్రవర్తనకు సంబంధించినటువంటి రకరకాల అంశాలను వీళ్ళ యొక్క ప్రవర్తనలో అంతర్భాగం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ తాదాత్మీకరణము, అంతర్లీనీకరణము అనేటటువంటివి కూడా రెండు ప్రధానమైనటువంటి ప్రక్రియలు పరిశీలన అభ్యసనంలో అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా పరిశీలన అభ్యసనానికి సంబంధించి రకరకాల అంశాలను గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ప్రశ్న ఏ రకంగా వచ్చినప్పటికి కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది, మంచి స్కోర్ సాధిస్తారు. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము ఈ టెట్కు సంబంధించి ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో కండి. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే ఆ డౌట్స్ను క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.